నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, జీవితంలో అతి కష్టమైన పని ఏంటని చిన్నపిల్లలున్న తల్లిదండ్రులను అడిగి చూడండి. పిల్లల్ని పెంచటం అని చక్కగా సమాధానం చెప్పేస్తారు. ఇక ఇప్పటి ఆధునిక కాలంలో పిల్లల్ని పెంచడం మరీ 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 కష్టం అనుకోండి. టీవీ, ఇంటర్నెట్, వీడియో గేమ్స్ వంటి టెక్నాలజీ ఇంట్లోకి వచ్చి కూర్చుంది. ఇక పిల్లలు కుదురుగా ఉంటారా? కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో, ట్యాబ్ ఉంటే ట్యాబ్లో లేదా సెల్ ఫోన్లోనూ వీడియో గేమ్స్ తెగ ఆడేస్తున్నారండి. మరోవైపు స్కూల్లో కూడా పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఇక పిల్లలకి ఏ కాస్త సమయం దొరికినా తెగ అల్లరి చేసేస్తుంటారు. అందుకే గతంతో పోలిస్తే ఇప్పటి పిల్లల్ని పెంచడం నిజంగా సవాల్తో కూడుకున్న విషయం అని అంటున్నారు. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే, మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ దేవికారాణి గారు. సకలు రాసే సమస్యలకు చక్కని సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మరికొన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకున్నాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎప్పటిలాగా ఒక సఖి లెటర్ రాశారు, చదవమంటారా? ఓకే. నా పేరు కావ్య, నాకు 30 ఏళ్ళు. మాకు 3 ఏళ్ల పాప ఉంది. నాకు మా హస్బెండ్ కాలేజ్ డేస్ తెలుసు. పెళ్లికి ముందు మా పెళ్లి జీవితం గురించి ఎన్నో కళ్ళు కన్నాం. కానీ ఇప్పుడు అనుకున్నవేవి జరగట్లేదు. పెళ్లి తర్వాత తన టైం అంతా ఫ్రెండ్స్తో, ఇంటర్నెట్తో, ఒక బ్యాచులర్ లైఫ్ స్టైల్తో సాగుతున్నారు. నేను మా కుటుంబం కోసం జాబ్ కూడా చేస్తున్నాను. తను నా డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేస్తారు. పైగా జాబ్ కూడా మానేయమని, వేరే కంపెనీలో జాయిన్ అవ్వమని చెప్తున్నారు. అలా అయితే నేను ఫ్రెండ్లీగా ఉండొచ్చని, అప్పుడు తన లైఫ్ స్టైల్కి మ్యాచ్ అవుతానని చెప్తున్నారు. నాకు ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే తనకు చాలా మంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయి. ఇదేంటని అడిగితే ఇదంతా లైఫ్ స్టైల్లో భాగమని, నేను కూడా తన లైఫ్లో ఇంపార్టెంటే అని చెప్తున్నారు. తను మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నా అది చేతల్లో చూపించట్లేదు. మా పాపకు ఒక్కసారి కూడా ఏమీ తీసుకురారు. పాప ముందే స్మోకింగ్, డ్రింకింగ్ కూడా చేస్తున్నారు. నేను ఫిజికల్గా, మెంటల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. మరి ఈ సమస్యకు మంచి సలహా ఇస్తానని అడుగుతున్నారు. ఓకే, ఈ లెటర్ రాసినటువంటి తను ఏంటంటే వాళ్ళ భర్తని అంటే లాంగ్ రన్ తెలిసినా కూడా వాళ్ళ ప్రస్తుత రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి రాశారు. ఇక్కడ యూజువల్లీ ఏంటంటే రిలేషన్షిప్ బేసిక్స్ మీద వెళ్తే మాత్రం బాగా తెలిసి అంటే కాలేజ్ మేట్స్ అయ్యి కూడా ఇన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయిన తర్వాత కూడా అంటే తను 30 ఏళ్ళు అన్నారు. అంటే ఆబ్వియస్లీ తను 10 ఏళ్ళ నుండి అయితే తెలిసి ఉండొచ్చు. సో 10 years నుండి తెలిసినటువంటి వ్యక్తి మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది తనకి బాధించేటువంటి ప్రశ్న. నేను సూచించేది ఏంటంటే కాలేజ్ టైం నుండి అతను ఏ విధంగా తెలుసు, తన ప్రవర్తన అప్పటి నుండి ఇలానే ఉండేదా, లేకపోతే ఈ మధ్య కాలంలో ఇలా అయిందా, ఒకటి విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో తను ముఖ్యంగా పెళ్లికి ముందు ఏంటంటే అందరికి రిలేషన్షిప్ నుండి ఏదో ఒకటి ఆశిస్తారు. మ్యారేజ్ అంటే అందరికి కూడా డ్రీమ్స్ ఉంటాయి. అండ్ ఈ రిలేషన్ లో నేను ఏమనుకుంటున్నాను, ఏం చేద్దాం అనుకున్నా, ఇద్దరు కలిసి సాధించాల్సినటువంటి రిలేషన్షిప్ గోల్స్ ఏంటి, అవగాహన ఎంతవరకు ఇద్దరిలో ఉంది. అండ్ వీళ్ళ ఇద్దరి మధ్య ఏంటంటే ప్రేమ వివాహం డెఫినెట్లీ తెలిసినటువంటి వ్యక్తి అంటే అయి ఉండొచ్చు. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి ఇప్పటికీ మారలేదు, ఇతని లైఫ్ స్టైల్ ఇలానే ఉంది, అసలు ఫస్ట్ ఇది నేను తప్పు చేస్తున్నాను అనుకోవట్లేదు అంటే మీకు 2 ప్రశ్నలు అంటే 2 దారులు ముందుంటాయి. ఇలాంటి వ్యక్తితో ఎంతకాలం లైఫ్ కొనసాగుతుంది, దీని ప్రభావం ఆడపిల్ల మీద ఎలా ఉంటుంది. సో తను చెప్పిన దాని ప్రకారం కూడా స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం అంటే పిల్లల మీద కూడా సెన్సిటివిటీ లేనటువంటి వ్యక్తిగా అనిపిస్తుంది తన ప్రవర్తన. సో ఈ వ్యక్తి ఏమి తీసుకురాకపోవడం అంటే లవ్ ఎఫెక్షన్ ఉన్నా కూడా చేతల రూపంలో కనపడాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడే అంటే మనం వర్బల్లీ కాకుండా చేతల ద్వారా కూడా కేర్ కన్సర్న్ చూపిస్తేనే ఎదుటి వ్యక్తి ఆ ఎక్స్పీరియన్స్ తోని వాళ్ళు అనుకుంటారు ఓకే దిస్ పర్సన్ కేర్స్ ఫర్ మీ. ఒక ప్రయత్నం ఏం చేయొచ్చు అంటే ఒక రిలేషన్షిప్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి మీకు ఉన్నటువంటి సమస్యల్ని తనకు వ్యక్తపరచడం. మేబీ ఇద్దరు ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే అది ఒకళ్ళు సూటిపోటుగా మాటలుగా అనిపించవచ్చు, కామెంట్ అనిపించవచ్చు, లేకపోతే తను ఎప్పుడు సీరియస్ గా తీసుకోకపోయి ఉండొచ్చు. సో ఏంటంటే తన సమస్యల్ని వ్యక్తపరిచే ఒక ఫెసిలిటేటర్ దగ్గరికి వెళ్ళడం అనేది అవసరం. అక్కడ వాళ్ళు క్లియర్ గా డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాట్ వీ కాల్ దట్ యాజ్ అ మెరైటల్ కౌన్సిలింగ్. ప్రస్తుతం మన రిలేషన్షిప్ లో ఉన్న సమస్యలు ఏంటి, ఎందుకు వచ్చాయి,
తిన అభిప్రాయాలు ఈ వ్యక్తి మీద ఏంటి, ఏం మార్పు కోరుతున్నారు, అండ్ ఈ మార్పు ఎంత రియలిస్టిక్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు తిని కోరే మార్పులు, మా వైఫ్ సన్నగా అయిపోవాలి, జీన్స్ వేసుకోవాలి, ఇది ఉండాలి, బయటికి రావాలి, పబ్స్కి రావాలి, అవన్నీ అన్రియలిస్టిక్ థింకింగ్. ఎందుకంటే ఒక 3-year-old చైల్డ్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఏజ్లోని ఎంత టైం, క్వాలిటీ టైం పేరెంట్స్ స్పెండ్ చేయగలిగితే అంత హెల్దీ చైల్డ్, అంటే ఇమోషనల్లీ కానీ మెంటలీ కానీ ఒక హెల్దీ చైల్డ్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరిది రియలిస్టిక్ గోల్స్ అనేది ఒక థర్డ్ పర్సన్ చెప్పగలరు, మానసిక నిపుణులు. సో అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళడం ఇద్దరు ఇంపార్టెంట్. మేడం, మరి దీని కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటారు ఈ సిచ్యువేషన్కి? మెరిటల్ కౌన్సిలింగ్ అన్నప్పుడు ఏంటంటే బేసికలీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈచ్ అదర్ అంటే ఆరోగ్యకరంగా వాళ్ళు వ్యక్తపరచుకోవడం, అంటే హర్ట్ చేసే విధంగా మాట్లాడకుండా ఓకే నాకు ఏంటి కావాలి ఈ రిలేషన్షిప్ లో, అది ఎదుటి వ్యక్తి ప్రొవైడ్ చేయగలరా, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు కరెక్ట్. ఈ ఫెసిలిటేటర్ ఏంటంటే రియలిస్టిక్ అండ్ రియలిస్టిక్ ని గుర్తించగలరు, ఎందుకంటే ఆబ్జెక్టివ్లీ చూస్తున్నారు కాబట్టి. డెఫినెట్లీ నేను తిని చెప్తే ఎటువంటి వ్యక్తి అయినా కూడా ఇవన్నీ కూడా లెర్న్డ్ బిహేవియర్స్, అంటే మనం పుట్టు తర్వాత మనం నేర్చుకున్నటువంటి మన ఎన్వైరన్మెంట్ కానీ, మన ఎడ్యుకేషన్ కానీ, మన తోటి కుటుంబం కానీ, ఫ్రెండ్స్ కానీ, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో మనం ఇలా డెవలప్ అయ్యాం. సో డెఫినెట్లీ ఇవి మార్చుకోవచ్చు కూడా, అంటే అన్లర్న్ చేయాలి, రీలర్న్ చేసుకోవాలి. అంటే దానికి ఫస్ట్ నాకు అనిపించాలి ఇది నాకు కరెక్ట్ అని. అంటే మీ హస్బెండ్ మీరు అట్లీస్ట్ ఒక సరైన హెల్ప్ వెళ్ళి తీసుకోగలిగితే అండ్ తను మారే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. దానికి ఏంటంటే ఇంటెన్సివ్ మెరిటల్ కౌన్సిలింగ్ మీకు అవసరం అవుతుంది. ఆ మార్పులు కూడా ఏంటంటే మనం ఓవర్ నైట్ ఆశించాల్సినవి కాదు. సెషన్ కి ఓకే ఈ వారంలో, ఈ నెలలోని, సెకండ్ నెలలోని ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ మీరేంటంటే మానసికంగా కూడా మీరు డిటాచ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే తను బాగుంటేనే లైఫ్ బాగుంటుంది, తిని సరిగ్గా ఉంటేనే, అది కాకుండా మీ కాన్సన్ట్రేషన్ అంతా చైల్డ్ మీద, ఎందుకంటే ఆల్రెడీ ఒక పేరెంట్ కాన్సన్ట్రేషన్ లేనప్పుడు ఆ వెలితి ఉంటుంది. సో దాన్ని కాంపెన్సేట్ చేసే విధంగా మీరు చైల్డ్ తోని టైం స్పెండ్ చేయాలి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏజ్, చైల్డ్ అన్ని గ్రాస్ప్ చేస్తుంది, అబ్జర్వేషన్ లెర్నింగ్ ఎక్కువగా ఉంటుంది. సో యూజువల్లీ గర్ల్ చిల్డ్రన్ ఏంటంటే మదర్ ని చూసి ఇమిటేట్ చేస్తారు. ఈమె సబ్మిసివ్ గా ఉన్నా, రోజు ఏడుస్తున్నా, అవే బిహేవియర్స్ చిల్డ్రన్ అడాప్ట్ చేసేసుకుంటారు. ఓకే నేను చాలా వీక్ మెంటల్లీ, నేను అంటే వాళ్ళు ధైర్యంగా ఎప్పుడు వాళ్ళ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోలేరు. సో అలాంటి వ్యక్తిగా మీరు మీ అమ్మాయిని తయారు చేయకూడదంటే మీరు ధైర్యంగా ఉండాలి, సమస్యల్ని ఫేస్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఏడవడం వల్ల, కృంగిపోవడం వల్ల, మానసికంగా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏవి మారవు. మార్చడానికి ప్రయత్నాలు వెతుక్కోవాలి. అండ్ ఇతను మారట్లేదు, ఖచ్చితంగా ఏమీ మార్పు రావట్లేదు, ఒక టైం బౌండ్ కూడా పెట్టుకోవాలి. ఒక 2 years 3 years అలా కాకుండా ఆ వ్యక్తి మార్పు అనేది మొదలైంది అంటే మన వీక్లీ అసెస్మెంట్, మంత్లీ అసెస్మెంట్, సో తన ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్, దీనికి మనం వెయిట్ చేయక్కర్లేదు. ఆ నెల జీతం ఎలా చేస్తున్నాడు నిజంగా, అంటే ఇఫ్ ఈస్ కేరింగ్ ఫర్ అస్, నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆఫ్టర్ కౌన్సిలింగ్ సెషన్, ఏ మార్పులు వచ్చాయి, దాన్ని మీరు పరిశీలన చేయాలి, అప్రిషియేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఇవన్నీ జరిగితే ఏంటంటే డెఫినెట్లీ ఒక ఆరోగ్యకరమైన కుటుంబంగా తయారవుతుంది. సపోజ్ ఏం మార్పు రాలేదు, ఇదే కొనసాగుతుంది అంటే డెఫినెట్లీ మీరు లీగల్ హెల్ప్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇదే కొనసాగాలి అంటే డెఫినెట్లీ సఫరింగ్ నే ఆప్ట్ చేసినట్టు. లేదు అట్లీస్ట్ చైల్డ్ ని ఈ ఎన్వైరన్మెంట్ నుండి దూరం చేయాలి అంటే ద లాస్ట్ ఆప్షన్, అంటే అల్టిమేటం ఏంటంటే ఇట్స్ లీగల్ హెల్ప్. మేడం, ఈ సఖీరాశి సమస్యకి చక్కని సలహాలు, సూచనలు అందించారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం. ఏమండి, నేడు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల గురించి బాధపడే విషయం ఏంటో తెలుసా? టెక్నాలజీకి బానిసలుగా మారుతున్న పిల్లల్ని దారిలోకి ఎలా తీసుకురావాలి అని. ఈ పోటీ ప్రపంచంలో సెల్ ఫోన్, కంప్యూటర్ ఈ రెండింటి బారిన పడకుండా పిల్లల్ని అదుపు చేయటం చాలా కష్టమైన పనేనండి. చాలా మంది తల్లిదండ్రులు బలవంతంగా సెల్ ఫోన్ ముట్టుకోకుండా, కంప్యూటర్ల జోలికి వెళ్లకుండా చేస్తున్నారు. ఇలా బలవంతంగా దూరం చేసే ప్రయత్నం నుంచి ఫలితాలు ఇవ్వవని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. పైగా పిల్లలు మరింత మొండిగా తయారవటానికి ఆస్కారం ఇచ్చినట్లవుతుందని కూడా చెప్తున్నారు. అందుకే ఒకేసారి దూరం చేయకుండా కొంచెం తార్కికంగా ఆలోచిస్తే మంచి మంచి మార్గాలు ఉన్నాయని కూడా వాళ్ళు సూచిస్తున్నారు. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి
ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు రమాదేవి గారు. మరి రమాదేవి గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రమాదేవి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? బోయినపల్లి. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్? 2 years. 2 years. మరి మా సోకుల కోసం ఈ రోజు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? అరటికాయ కోవా లడ్డు. అరటికాయతో కోవా కలిపి ఉన్న లడ్డు. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? తప్పకుండా చెప్తానండి. ఉడికించిన అరటికాయ, షుగర్, ఎండు కొబ్బరి, నెయ్యి, జీడిపప్పు, ఇలాంచి పౌడర్, పచ్చికోవా. రమాదేవి గారు, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించి బ్యాండ్ పెట్టుకోవాలండి. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ నెయ్యి అండి. నెయ్యి వేయాలి 2 tablespoons. తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా నెయ్యిలో వేసుకొని తీసుకోవాలండి. ఓకే, అంటే అరటికాయ మనం పచ్చిది చేసుకోవచ్చు అంటారా, లేకపోతే దీన్ని బాయిల్ చేయాలంటారా? అవసరం లేదండి, ఉడకపెట్టి తెచ్చాను ఆల్రెడీ నేను. ఓకే రమాదేవి గారు, ఫస్ట్ అరటికాయని తొక్కతోని కట్ చేసి ఉడకబెట్టిన తర్వాత దాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని ఇట్లా మెత్తగా మెదుపుకోవాలి. అంతేనా? మీరు ఉడికించి ఆల్రెడీ ఇలా మెదిపి తీసుకొచ్చి. అవునండి, ఇది అయిపోయిందండి. దానిలో తీసేద్దాం. ఎండు కొబ్బరి వేసుకోవాలండి. ఓకే, మీరు ఫస్ట్ జీడిపప్పు నేతిలో వేపారు రమాదేవి గారు, తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా వేయించుకోవాలి. అవునండి. తర్వాత కోవా, పచ్చి కోవా. కొద్దిగా వేయాక మనకి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అవునండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వస్తుంది కొబ్బరి కూడా. అవును. తర్వాత షుగర్ వేసుకోవాలండి సరిపడా. కోవా అంతే ఉంచేసి దాంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. అవునండి. మనం కప్పు తీసుకున్నాం కదండి, ఇది అరటికాయ గుజ్జు. తర్వాత అది కూడా అంతే తీసుకోవాలా? లేదండి, మనకు నచ్చినంత వేసుకోవచ్చు. కొందరు టేస్ట్ ఎక్కువ షుగర్ తినే వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ బాగా ఇష్టపడే వాళ్ళు కొంచెం షుగర్ ఎక్కువగా వేసుకోవచ్చు. షుగర్ కరిగిపోయాక అది వేసుకోవాలండి. రమాదేవి గారు, చెప్పండి, షుగర్ వేసిన తర్వాత కలర్ చేంజ్ అయ్యి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, స్వీట్ స్మెల్ వస్తుంది. సో ఇంకా దీంట్లో ఏమైనా యాడ్ చేయాలా? ఇప్పుడు అది వేయాలి కదండి. అరటికాయ షుగర్ కరిగిపోయిందండి, అరటికాయ స్మాష్ చేసి వేసేయాలి. ముందుగా స్మాష్ చేసుకున్న అరటికాయని ఇందులో వేసేయాలండి. షుగర్ కరిగిపోయింది కదా, అంటే మనం ఉడకబెట్టాం కానీ ఇది ఇంకా వేగలేదు కాబట్టి ఇప్పుడు నేతిలో మంచిగా వేసుకుంటాం స్మెల్ వచ్చే వరకు. అవునండి. రమాదేవి గారు, సభ్యుల కోసం ఏదైనా మంచి చిట్కా చెప్తారా మనకి? అరటికాయ గుజ్జు అంతా నేతిలో వేగేలోపు. ఓకే అండి. పుదీనా ఆకులు ఉంటాయి కదా, మామూలుగా పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా, పుదీనా రసాన్ని తీసి పింపుల్స్ మీద డైలీ పెట్టుకున్నట్టయితే పింపుల్ తగ్గిపోతాయి. ఓకే రమాదేవి గారు, అయితే పుదీనా రసాన్ని మొటిమలు వచ్చిన దగ్గర ఆ పుదీనా రసంతో రుద్దితే అట్లా 1 week చేస్తే మొటిమలు శాశ్వతంగా పోయే పరిష్కారం ఉందండి. అవునండి. అయిపోయినట్టేనండి ఇది? అయిపోయిందండి. ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసుకోవాలండి. ఓకే, మనం నేతిలో ముందు వేయించి పక్కన పెట్టిన జీడిపప్పు కలిపారు. అవునండి. అయిపోయినట్టేనా? చేసుకోవచ్చా? చూస్తుంది. ఇది చల్లారాక లడ్డులుగా చేసుకోవాలండి. చల్లారిపోయిందండి. ఓకే, ఈ అరటికాయ కోవా పేస్ట్ మొత్తం చల్లారిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? లడ్డు చేసుకోవాలండి. ఓకే, ఫస్ట్ ప్లేట్లోకి తీసుకుందామా, ఇందులోకి తీసుకొని లడ్డూలు చేసుకో. టేస్ట్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని లడ్డూలు చేసుకోవాలండి. సర్వింగ్ ప్లేట్ ఇవ్వండి.
సో ఇంకా లడ్డూలు కట్టుకొని సర్వింగ్ ప్లేట్ చేసుకోవడం. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈవినింగ్ టైం ఎక్కువగా అంటే హాట్ ఎవరికో ఇష్టపడని వాళ్ళు ఉంటే స్వీట్ తొందరగా చేయాలనుకుంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. అవును. అరటికాయ కోవా లడ్డు అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా రమాదేవి గారు. ఓకే అండి, రమాదేవి గారు తయారు చేసి చూపించిన అరటికాయ కోవా లడ్డు రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అరటికాయ కోవా లడ్డుకి కావలసిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ పేస్ట్, కోవా, పంచదార, కొబ్బరి తురుము, నెయ్యి, ఇలాచీ పౌడర్, జీడిపప్పు. అరటికాయ కోవా లడ్డు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి అది వేడైన తర్వాత జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నేతిలో ఎండు కొబ్బరి తురుము వేసి వేయించి, కోవా కూడా వేసి వేయించి, పంచదార కూడా వేసి, తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టిన అరటికాయ పేస్ట్ వేసి మరికొద్దిసేపు వేయించి పంచదార కరిగే వరకు ఉంచి ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనిచ్చిన తర్వాత ఈ మిశ్రమంలో కొద్దిగా ఇలాచీ పౌడర్ కలుపుకొని ఈ మిశ్రమాన్ని లడ్డూల మాదిరిగా చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే అంతే, అరటికాయ కోవా లడ్డు రెడీ. ఓకే అండి, అరటికాయ కోవా లడ్డుకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు అరటికాయ లడ్డు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. రమాదేవి గారు, అరటికాయ కోవా లడ్డు చాలా చాలా ఎక్సలెంట్ టేస్టీగా ఉంది. ఎందుకంటే ఇందులో మీరు కొబ్బరి కూడా వేయించారు. అది నిజంగా తింటుంటే క్రిస్పీగా తగులుతుంది. అట్లాగే జీడిపప్పు, మన అసలు అరటికాయ తింటున్న ఫీలింగ్ రావట్లేదు, కోవా తగులుతుంది మధ్యలో. చాలా చాలా టేస్టీగా ఉంది. రమాదేవి గారు, ఇంత మంచి స్వీట్ వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ECL ఏస్రావు నగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. సకులు చూశారు కదా, రమాదేవి గారు తయారు చేసి చూపించిన అరటికాయ కోవా లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023556540కి ఫోన్ చేసి సఖి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు చూశారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం అండి. పిల్లల మనస్తత్వానికి సంబంధించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఇది చెయ్యొద్దు అంటే ఖచ్చితంగా అదే చేస్తారు. ఏదైతే వద్దంటారో అదే చేయటం పిల్లలకి సహజమైన అలవాటు. పైగా తల్లిదండ్రులు ఎంత మొండిగా చెయ్యొద్దు అని చెప్తే అంతే మొండిగా చేసేస్తుంటారు. చాలా సహనంగా పిల్లల్ని దారిలోకి తెచ్చుకోవాలి తప్పితే కోపంగా అస్సలు కుదరదని మనస్తత్వ నిపుణులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు చెప్పిన మాట అస్సలు వింటం లేదు అని పిల్లల్ని కొట్టేస్తుంటారు. అలా కొట్టడం వల్ల పిల్లలు మరింత పెంకిగా తయారు కావటానికి తల్లిదండ్రులే కారణమవుతున్నారని నిపుణులు అంటున్నారు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన వస్త్రాకృతి హిమాయత్ నగర్ లో ఉన్న ఫ్యాషన్ డిజైనర్ అభిలాష గారి దగ్గరకు వచ్చిందండి. మరి అభిలాష గారు డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్స్ లోని కొన్ని కలెక్షన్స్ ని చూసేద్దాం. నమస్కారం అభిలాష గారు. నమస్తే మోనిక. అభిలాష గారు, ఈ రోజు మా సకులకి ఎటువంటి న్యూ కలెక్షన్స్ ని చూపించబోతున్నారు? ఈ రోజు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పిల్లలకి 1 year నుంచి ఒక 3-4 years వరకు ప్యాటర్న్స్ అన్నమాట. అన్ని లంగా బ్లౌజ్ లే కాకుండా ఒకటి లంగా బ్లౌజ్, ఒకటి లాంగ్ ఫ్రాక్, ఒక 2 versions ఆఫ్ లాంగ్ ఫ్రాక్స్, అది ఎట్లా ఏ ప్యాటర్న్ లో సెట్ చేసుకోవచ్చు అన్నది చెప్తా. అదొకటి. అండ్ ఎట్లా అంటే ఇప్పుడు ఫంక్షన్ ని బట్టి మనకి డ్రెస్ ప్యాటర్న్ డిసైడ్ చేస్తాం కదా. పెళ్లికి అంటే లంగా బ్లౌజ్ వేస్తాము, లేదు కొంచెం బర్త్డే పార్టీస్ కి అంటే కొంచెం ఫ్రాక్స్ ప్రిఫర్ చేస్తాం. సో దాంట్లోనే ఎట్లా డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేసుకోవచ్చు అనేది చూపిస్తాం. ఓకే, ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. వెల్వెట్ ఫ్యాబ్రిక్ లో ఇది 1 year పాపకి చేసింది. రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాం మనము. సో ఇది లంగా, బాడీ లంగా కాకుండా మనకి ఇది ఎట్లా అంటే జస్ట్ వేస్ట్ కి ఎలాస్టిక్ ఇచ్చేసి వస్తుంది. అండ్ ఇక్కడ బెల్ట్స్ ఉంటాయి. సో మనం షోల్డర్ నుంచి ఇక్కడ కింద లూప్ లాగా ఉంటుంది. సో మనం ఎందుకంటే వాళ్ళకి నడుము దగ్గర నిల్చోదు కాబట్టి ఇట్లా షోల్డర్ నుంచి ఇక్కడ టై చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది రెడీగా దొరుకుతుంది ఇట్లా ఫ్యాబ్రిక్. ఇది రెడీ ఫ్యాబ్రిక్ తీసేసుకుని
చేసుకొని దానికి మనకు కావాల్సిన కాంబినేషన్ లో సెట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి. ఓకే. సో ఏదైనా కలర్ గ్రీన్స్ ఉంటుంది, పింక్స్ ఉంటాయి, బ్లూస్ ఉంటాయి. సో మనకు కావాల్సిన కాంబినేషన్స్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఎట్లా అంటే ఎక్కువ హెవీ వర్క్స్ అయినా కానీ సెట్ కావు, కానీ ఫస్ట్ బర్త్డేస్ లేదా కొంచెం దగ్గర ఫంక్షన్స్ అంటే కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలి కదా. సో దానికి ఇది జస్ట్ కొంచెం వెల్వెట్ కానీ మనకి అంత హెవీగా ఉండదు, జస్ట్ చూడడానికి మాత్రం రిచ్ లుక్ ఉంటుంది అనమాట. ఫస్ట్ బర్త్డే అంటే ఎలాగే రిచ్ గానే ఇవి మీరు మళ్ళీ ఇది యాడ్ చేపించిన బార్డర్స్. ఇది మామూలుగా ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్, దీనికి బార్డర్స్ ఏం రావు. సో మనం బ్లూ ఇక్కడ తీసుకున్నాము, దానికి మళ్ళీ ఇక్కడ మ్యాచింగ్ రెడ్ కుందన్ లేస్ ఒకటి యాడ్ చేసేసి కింద గోటా అది బార్డర్ ఇచ్చేసినాం అనమాట. ఎట్లా అంటే ఎక్కువ హెవీ కనిపించదు, వాళ్ళు ఉన్నదే చిన్నగా ఉంటారు. సో ఇట్స్ లైక్ కనిపించింది కొంచెం రెడ్ ఎక్కువ హైలైట్ కావాలి. ఓకే. దీనికి మళ్ళీ కాటన్ లైనింగ్, సో లోపల కంఫర్ట్ గా ఉంటుంది. సో ఇంత పెద్ద మార్జిన్ కాబట్టి ఒక 2-3 years ఈజీగా. అండ్ ఇక్కడ బెల్ సిస్టమ్ ఉంది కాబట్టి మనకి ఇప్పుడు కూడా చిన్నప్పటికి జారిపోవడం అట్లా ఉండదు. ప్యాటర్న్ కూడా మనకి ఘాగ్రా బ్లౌజ్ లాగా ఉంటది, లంగా బ్లౌజ్ లాగా ఉండదు. సో నీట్ గా కనిపిస్తుంది. ఓకే. మనకి దీని బ్లౌజ్ ఏమి ఇచ్చారు? దీని బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లూ కలర్ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని, అండ్ ఇది ఎట్లా అంటే మనకి వాళ్ళకి పఫ్ స్లీవ్స్ పెద్ద చేతులు అట్లా అంటే వాళ్ళకి ఆల్రెడీ చిన్నగా ఉంటారు కాబట్టి ఎక్కువ క్లస్టర్ అయిపోతుంది. అట్లా కాకుండా జస్ట్ దీన్ని స్లీవ్లెస్ ఇచ్చేసి వర్క్ ఇక్కడ వన్ సైడ్ బూటీ లాగా వచ్చేసి ఇక్కడ జస్ట్ క్రీపర్స్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఇలా చాలా క్యూట్ గా చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది. అండ్ రెడ్ కలర్ చాలా బ్రైట్ అలాగే కాంబినేషన్ బ్లూ కూడా చాలా బ్రైట్ కలర్. అండ్ ఎస్పెషల్లీ బర్త్డే పార్టీస్ అనగానే మనకి ఫోటోస్ ఎప్పటికి గుర్తుంటాయి, చూసుకుంటూ ఉంటారు. కొంచెం బ్రైట్ గా కలర్ఫుల్ గా కనిపిస్తుంది, చాలా క్యూట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో మరి ఇలాంటిది డిజైన్ చేయించుకోవాలంటే ఎంత రేంజ్ ఉంటుంది? మనకి మేబీ అరౌండ్ 4,000 వరకు అయిపోతుంది, 4,000-5,000 వరకు. 4,000 to 5,000 రూపీస్ రేంజ్ లోనే ఇలాంటి బ్యూటిఫుల్ లైన్ లో డిజైన్ చేసుకోవచ్చు. ఈ డ్రెస్ చాలా బాగుంది. ఇంకొక డ్రెస్ చూపిస్తారా? ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ ప్యాటర్న్. ఇది మనకి అరౌండ్ 3 to 4 years పాపకి వచ్చేస్తుంది. ఇది ఎట్లా ఉందంటే పైన మనం కొంచెం డిఫరెంట్ పీసెస్ యూస్ చేసాం. స్లీవ్స్ కి ఏమో బ్లాక్ బనారస్ యూస్ చేసినాం, ఇక్కడ నుంచి ఇక్కడికి రెడ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రెడ్. ఇది రెడ్ రా సిల్క్, ఇక్కడేమో రెడ్ లోనేమని బనారస్ వచ్చేసింది. మళ్ళీ ఇది వర్క్ ప్యాచ్. ఓకే. వర్క్ సెపరేట్ గా చేసి మళ్ళీ దీనిపైన అటాచ్ చేస్తాం. ఇది పైది, ఇది మొత్తం యోక్. ఇక్కడ కిందకి వచ్చేసరికి నెక్ మొత్తం ఇట్లా గేజింగ్ స్టైల్లో వచ్చేస్తుంది. ఇక్కడ మనం బటన్స్ ఇక్కడ ఎట్లా అంటే కొంచెం చూడడానికి ఇప్పుడు ఇది అనార్కలి స్టైల్లో కాదు, అంబ్రెలా కాదు, కొంచెం జస్ట్ గేజింగ్ లాగానే, కానీ ఇక్కడ ఇవి నాట్స్ ఇచ్చేసరికి మనకి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎట్లా పైన బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ యూస్ చేసినామో ఇక్కడ కూడా రెడ్ వెల్వెట్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ లో కుందన్ లేస్ ఒకటి. సో ఇంకా మనకి బార్డర్స్ ఎక్కువ కూడా అవసరం లేదు, చిన్నగా ఉంటారు కాబట్టి ప్యాటర్న్ పైన ఆల్రెడీ హెవీగా వచ్చింది. సో కింద ఎక్కువ లేసెస్ అవసరం లేదు. లోపలికి వచ్చేసరికి మనం బనారస్ యూస్ చేసినాం. ఇది బనారస్ yellow కలర్ లోనే సేమ్. సో దట్ మనకి ఇక్కడ పైనుంచి డిజైన్ కనిపిస్తుంది చూడండి, జస్ట్ ఇట్లా టెక్స్చర్. సో ఇది ఒకటి లోపల బనారస్ వచ్చేసింది, మళ్ళీ దాని లోపల కాటన్ లైనింగ్. ఓకే. 2 లైనింగ్స్. సో ఇలా పఫీగా వస్తుంది. అండ్ బనారస్ కంపల్సరీ, ఇది కొంచెం ఇరిటేషన్ ఉంటుంది. సో కంపల్సరీ మనకి కాటన్ లైనింగ్ ఉండాలి బనారస్ కిందకి. సో బ్యాక్ వచ్చేసి ఇట్లా ఈ ప్యాటర్న్ సేమ్ కంటిన్యూ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ వర్క్ పీస్ ఏం లేదు కదా. సో కొంచెం హెవీ లుక్ రావాలి. బ్యాక్ సేమ్ అట్లానే రా సిల్క్ అండ్ బనారస్ వచ్చేసి ఇక్కడ కుందన్స్. ఇది 7-6 years 5-6 years 5 years వరకు అయితే మినిమం వచ్చేస్తుంది, 5 to 6 years వరకు. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ కాంబినేషన్ కూడా yellow and red కదా, బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ మేబీ ఇట్లా అంటే లైట్ వెయిట్, ఎక్కువ మనకి ఎక్కువ బరువు లేదు. అండ్ ప్యాటర్న్ లో ఎక్కువ యూస్ చేసినాం కాబట్టి చూడంగానే రిచ్ లుక్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇది ఎలాంటి అకేషన్స్ కి వేస్తే పిల్లలకి బాగుంటుంది? ఏదైనా రిసెప్షన్స్ వేసుకోవచ్చు, ఎంగేజ్మెంట్స్ వేసుకోవచ్చు, బర్త్డే పార్టీస్ కి కూడా, దేనికైనా. సో ఈ డ్రెస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరొక అందమైన డ్రెస్ చూపిస్తారా? యా షూర్. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 3 to 5 years ఏజ్ పాపలకి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం పైన యూజ్ చేసింది బ్లాక్ కలర్ వెల్వెట్, బ్లాక్ కలర్ మైక్రో వెల్వెట్ పైన జస్ట్ ఇక్కడ యోక్ దగ్గర వర్క్ తీసుకున్నాం. అండ్ స్లీవ్స్ కూడా ఇది ఫుల్ స్లీవ్స్ అనమాట. వర్క్ చేపించింది ఫుల్ స్లీవ్స్. ఇప్పుడు స్లీవ్స్ కి మొత్తం ఇట్లా వర్క్, ఎట్లా అంటే ఇప్పుడు మనకి కాలర్ నెక్ మహారాణి స్టైల్ వర్క్స్ అవి బాగా ట్రెండ్ లో ఉన్నాయి కదా, ఆ ప్యాటర్న్ లో. కానీ చిన్న పిల్లలకి కాలర్ నెక్స్ అంటే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తుంది, సో వాళ్ళు క్యారీ చేయలేరు. దానికి జస్ట్ రౌండ్ నెక్ ఇచ్చేసి ఇక్కడ వర్క్ ఇచ్చేసి. సో ఇది మొత్తం మనకి ఈ బార్డర్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇది నెట్ కింద నెట్ ఆల్రెడీ బార్డర్ ఉంది ఇక్కడ, ఇది నెట్ కి బార్డర్ ఉంది కదా, ఈ కాన్సెప్ట్ లో తీసేసుకున్నాం అనమాట. ఇది మనకి రెడీగా దొరికిపోతుంది నెట్, దానికి దీనికి అటాచ్ చేసేసినాం. దాని గేజింగ్ లో ఫస్ట్ ఇట్లా గేజింగ్ ప్యాటర్న్ లో కుట్టేసుకొని ఇక్కడ లోపల క్రేప్ లైనింగ్ ఇచ్చేసినాం.
క్రేప్ మళ్ళీ కాటన్ కూడా కంపల్సరీ. ఇంకా పిల్లలకి అంటే కంపల్సరీ, ఇంకా పెద్దవాళ్ళకి అంటే వాళ్ళకి జనరలీ కొంచెం హెల్దీగా కనిపిస్తారు అని అవాయిడ్ చేస్తాం. కానీ పిల్లలకి అయితే బాగుంటుంది, బుట్టలాగా వస్తే డాల్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో బ్లాక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి గోల్డ్ కలర్ వచ్చింది, అంటే వర్క్ వచ్చింది కాబట్టి బార్డర్. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో బ్యాక్ సైడ్ ఎలా ఇచ్చి వావ్ చాలా బాగుంది. బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లనే ఫ్రంట్ లో కొంచెం యూ నెక్ వచ్చింది, ఇక్కడ హై నెక్ తీసేసుకొని రౌండ్ ఓపెన్ వచ్చేసి. ఓకే, పిల్లలు కూడా ఇంత స్టైలిష్ పెడతారు, బట్ ఇప్పుడు పిల్లలకి ఇంకా క్యూట్ కనిపిస్తుంది. మొత్తం కుందన్ స్టిక్ చేపించేసినాం అనమాట, ఇట్లా బో ఇచ్చేసి కొంచెం పెద్దగా. సో మనకి ఇక్కడ మరి బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్ అయిపోతుంది, ఇక్కడ ఓన్లీ యోక్ లో కొంచెం వర్క్ వచ్చింది కాబట్టి బో యాడ్ చేసేసి దానికి ఇట్లా కుందన్ స్టిక్ చేపించాం. సేమ్ బోర్డర్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ 3 to 4 years పాపకైతే బాగుంటుంది, చాలా క్యూట్ గా ఉందండి. సో మరి దీని ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది మనకి అరౌండ్ 4000 వరకు అయిపోతుంది, 4000 రూపీస్ అవుతుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ వాళ్ళకి నచ్చినట్టు మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి అభిలాష గారు ఈరోజు చాలా క్యూట్ డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటాయి, ఎలాంటి ఫంక్షన్స్ కి వేసుకుంటే బాగుంటాయి, చాలా వివరంగా తెలియజేశారు మా సకులకి. ధన్యవాదాలు. ఏమండి, నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో టెక్నాలజీకి దూరంగా పిల్లల్ని పెంచడం సాధ్యం కాదు, అసలు అది కుదిరే పని కూడా కాదు. పిల్లలు ఎప్పుడు సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటే ఒక్కసారిగా దృష్టి మరల్చాలని చూడొద్దటండి. అలాగే కంప్యూటర్ మీదే ఎక్కువ సమయం గడుపుతున్నా కూడా తిట్టొద్దట. నిజంగా పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు పిల్లల మనస్తత్వాన్ని ప్రేమతో అర్థం చేసుకుంటూ కొన్ని మెలకువలు పాటిస్తే సులువుగా దారిలోకి తెచ్చుకోవచ్చని అంటున్నారు మన నిపుణులు. కంప్యూటర్కి దూరంగా జరగాలి అంటే ఇతర అంశాలపై మొదట ఆసక్తి పెంచాలి. ఉదాహరణకి పుస్తకాలు చదవటం అలవాటు చేయాలి, పుస్తకాలు చదవటంలో ఉన్న ఆనందం తెలిసేటట్టు చేయాలి, కథలు చదవటంలో ఉన్న మాధుర్యం తెలియచేసిన తర్వాత మెల్లిమెల్లిగా దారిని అందించాలని చెప్తున్నారు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖి చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. ప్రతిసారి మన సకుల కోసం బోల్డ్ అని అందమైన క్రాఫ్ట్స్ తో ముందుంచే మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎంబ్రాయిడరీ ఎక్స్పర్ట్ అయిన శ్రీమతి శోభారాణి గారు. మరి ఈ రోజు వారు మనకి ప్యాచ్ వర్క్ కి సంబంధించిన కొన్ని విశేషాలను తెలియజేస్తారట. ఆ విశేషాలు ఏంటో వారిని తెలుసుకుందాం. నమస్కారం శోభారాణి గారు. బాగున్నారా? బాగున్నాను. మరి ఈ రోజు మన సకులకి మీరు ప్యాచ్ వర్క్ కి సంబంధించిన కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. అవును, ఏం చెప్పబోతున్నారు? ఈ రోజు మార్కెట్ లో మనకి చాలా రకాల వెరైటీస్ ఆఫ్ ప్యాచెస్ అవైలబుల్ ఉన్నాయి కదా, ఆ ప్యాచెస్ ఏ విధంగా అటాచ్ చేసుకోవచ్చు సారీస్ కి అనేది చెప్దాం అనుకుంటున్నాను. అలాగే. ఓకే శైలా, ఇప్పుడు ఈ సారీ అబ్జర్వ్ చేయను. ఇదిగో ఈ సారీకి సంబంధించిన ప్యాచ్ అనేది మార్కెట్ లో ఇలా అవైలబుల్ ఉన్నాయి కదా. బార్డర్ లో ఏమి లేవు కాబట్టి ఓన్లీ స్ట్రైప్స్ గీతల్లోనే మాత్రమే ఉన్నాయి. సో అందుకే ఇటువంటి ఏం చేసామంటే ఇటువంటి ప్యాచ్ మనం ఇక్కడ వేసాము. సో మార్కెట్ లో మనకి ఇలా ఉండదు, ఓన్లీ ప్లెయిన్ ప్యాచ్ మాత్రమే అవైలబుల్ ఉంటుందన్నమాట. ఆ ప్లెయిన్ ప్యాచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అతికించేసుకుంటాం. అతికించేసుకుని చివరిని చూసామని ఒక స్టిచ్ చేసేసాం. అది మిషన్ తో కానీ వేసేసుకోవచ్చు, లేదా హ్యాండ్ తో వేసేసుకోవచ్చు, చేతితో కూడా వేసుకోవచ్చు. మళ్ళీ అయితే ఇది వరకు మనం చాలా సార్లు చెప్పుకున్నాం, స్టెమ్ స్టిచ్ అని, కాడ కుట్ అని, చైన్ వర్క్ అని అనుకున్నాం కదా. మనం ఆ స్టిచ్ లో ఏదో ఒక స్టిచ్ మాత్రం వేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తున్నాం, అంటింగ్ చేసుకుంటే మనకి నీట్ గా వస్తుంది, మూవ్ అయిపోకుండా ఉంటుంది అన్నమాట. మనకి అంటే ఫిక్స్ అవుతుంది, అంటింగ్ చేసుకున్నా కాడ కుట్టు కానీ చైన్ వర్క్ కానీ వేసుకున్నాం, చుట్టూ కవర్ చేసేసుకుంటాం. సో మధ్యలో ఇంకా మనం హైలైట్ కావాలి అనుకుంటే ఏం చేసామంటే ఇక్కడ మనం కుందన్స్ పెట్టాం. చూడు, ఏ కలర్ కాంబినేషన్ అయితే మనం బోర్డర్ లో వాడామో అదే కలర్ కుందన్స్ ఇక్కడ యూజ్ చేసాం. సో జర్దోసి స్ప్రింగ్ కూడా అవుట్ లైన్ ఇచ్చేసాం ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఇచ్చేసాం. డల్ ఫినిషింగ్ కోసం ఏం చేసామంటే మనం పూసలు పెట్టాము. చూడు, అక్కడ ఆ పూసలు కూడా మరి బ్రైట్ లుక్ లేవు, కొంచెం డల్ గా కావాలని పెట్టాం మరి. సో మనం ఓవరాల్ గా చూస్తే మనం చైన్ వర్క్ నే ఒక మనకి ఈ విధంగా టెంపుల్ డిజైన్ మోడల్ లో వేసాం అక్కడక్కడ. అవును, మొత్తం ఓవరాల్ గా అంతా కంప్లీట్ గా కాకుండా అవుట్ లైన్స్ అంతా ఓన్లీ స్ట్రైట్ లైన్ లో ఇచ్చేసాం. చైన్ వర్క్ అంటే ఉన్న ప్యాచెస్ కి అవుట్ లైన్ మాత్రమే వేసాం, అది ఫిల్లింగ్ కాదు, ఓన్లీ అవుట్ లైన్. ఓకే, లోపల ఉన్న డిజైన్ హైలైట్ చేయడం కోసం ఎలా అయితే డిజైన్ ఉందో దానికి మాత్రం మనం హైలైట్ చేస్తూ వెళ్ళాం. ఓన్లీ అవుట్ లైన్ వేసాం. ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే నువ్వు అవుట్ లైన్ అంతా ఓన్లీ చైన్ ఒక్కటే వేసాము. ఇంకా కొంచెం అట్రాక్షన్ కావాలంటే చైన్ కి ఒక చిన్న చిప్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బార్డర్ కూడా అబ్జర్వ్ చేసామంటే యాంటిక్ లుక్ ఉంది కదా. సో అందుకని పైన మనం చెంకి వేయకుండా ఈ ప్లేస్ లో మరీ గ్లిటరీగా ఉంటుంది కాబట్టి మనం చైన్ వర్క్ మాత్రమే వేసాం. అంటే మన ప్యాచ్ లో ఏ కలర్ అయితే థ్రెడ్ వాడామో అదే థ్రెడ్ తో మనం రౌండ్ షేప్ మాదిరిలో చైన్ వర్క్ చేసాం. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఓన్లీ చైన్ ఫిల్లింగ్ తో మాత్రమే ఇక్కడ ఈ షేప్ వచ్చినట్టు, మనం ఏదైతే ప్యాచ్ తీసుకున్నామో ఆ షేప్ వచ్చినట్టుగా ఇక్కడ మనం చైన్ ఫిల్లింగ్ తో వర్క్ చేసాం. చిన్న బూటీస్ సారీ అంతా అక్కడక్కడ ప్యాచెస్ మాదిరిగా వేసుకున్నాము. అంటే మనం తీసుకునేవన్నీ
తీసుకుంటామో దాన్ని బట్టి వేసుకున్నమాట. మనం వేసుకునే బూటీస్ అని చెప్పాం కదా, ప్యాచెస్ అంటే ప్యాచెస్ కి మ్యాచ్ అయినట్టుగా, అంటే 2 ప్యాచెస్ కి సెంటర్ లో ఒక్కొక్కటి వేసుకున్నాం, ఒక్కొక్క చిన్న చిన్న బూటీస్, చిన్న చిన్నవి. బోర్డర్ లో కూడా ఈ రెండింటికి మధ్యలోనే మళ్ళీ వచ్చింది, అంటే పైన ఎలా వచ్చిందో సేమ్ పొజిషన్ లో కింద కూడా అలానే వచ్చింది అనమాట. సారీకి వచ్చేసరికి పళ్ళు ఇలా ఉంటుంది అనమాట, సింపుల్ గా చేసాం. మనం ఇందాక ఎలా అయితే అనుకున్నామో పళ్ళు కూడా అలానే సేమ్ అదే ప్యాటర్న్ లో సేమ్ అలాగే వేసాం, అదే ప్యాటర్న్ లో వేసాం. కాకపోతే పళ్ళు కాబట్టి కొంచెం రిచ్ లుక్ ఉండడం కోసం ఇంకొక చిన్న చిన్న ఫ్లోరల్స్ అంటే లైక్ కుందన్స్ తో ఫ్లోరల్స్ యాడ్ చేసాము. ఈ మధ్యలో ఏదైతే మనం యాంటిక్ బీడ్స్ అనుకున్నామో దాంతో స్టెమ్ యూజ్ చేసాము, స్టెమ్ లాగా చేశారు. ఈ కుందన్ ఫ్లోరల్ దగ్గర చిన్న చిన్న మనకి యాంటిక్ బీడ్స్ తో మనం ఒక స్టెమ్ కింద యూజ్ చేసాము. చాలా బాగుందండి, సింపుల్ గా నీట్ గా చాలా చక్కగా అనిపిస్తుంది సారీ. మరి ఇలాంటిది ఇంకోటి ఉందా? ఇంకొక సారీ ఉంది శీల, చూద్దాం. ఇదిగో శీల ఇంకొక సారీ, ఇదిగో ఇది కూడా చూసి అబ్జర్వ్ చేసా. బోర్డర్ అంతా కలిపేసి ఏం చేసామంటే మనం ఒక ఫ్లోరల్, ఒక స్టెమ్, ఒక లీఫ్ కింద మనం బోర్డర్ ఈ విధంగా ఇటువంటి ప్యాచ్ మనం తీసుకున్నాము. ఇదంతా ప్యాచ్ అండి, ఇదంతా ప్యాచ్. సో దీనికి ఎలా చేసామంటే మనకి స్టెమ్ కి మనకి స్ప్రింగ్ అని చెప్పుకున్నాం కదా మనం, ఇదివరకు చాలా సార్లు స్ప్రింగ్ గురించి చెప్పుకున్నాం కదా, ఆ స్ప్రింగ్ ని మనం యాడ్ చేసాం. ఈ లీవ్స్ కి వచ్చేసరికి లీవ్స్ అవుట్ లైన్ కూడా మనం స్ప్రింగ్ వేసాం. లీవ్స్ లో అవుట్ లైన్ స్ప్రింగ్ వేసి మధ్యలో ఈయన కింద చూపించడం కోసం మనం పూసలు పెట్టేసుకున్నాం సెంటర్ ఈయన కోసం అన్నమాట. సో ఫ్లోరల్ లో కూడా మనం చూసేసరికి మధ్యలో ఒక చిన్న కుందన్ పెట్టి చుట్టూ మనకు ఆడ కుట్టుతో మనం చిప్స్ రౌండ్ గా మనం అరేంజ్ చేసాము, అంటే చిప్పు ఓవర్లాప్ అవుతున్నట్టుగా మనం అరేంజ్ చేసాము. సో మిగతా ప్లేసెస్ ఏంటంటే ఒక బీడ్, ఒక చిప్పు, ఒక ట్యూబ్ లాంటి బీడ్ మాట, అంటే పూస మనకి అది ఒక చిప్పు పెట్టి మనం ఈ విధంగా సింపుల్ గా హైలైట్ చేసాం, మరి రిచ్ లుక్ కాకుండా. అవుట్ లైన్ వచ్చేసి మనం ఇందాక అనుకున్నాం కదా, మనం ఏదైనా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటింగ్ చేసుకుంటాము, ఒక చైన్ గానీ ఒక గాడ్ గానీ వేసేసుకుంటాం అవుట్ లైన్ ఇలా. సో ఇంకా హెవీగా కావాలనుకుంటే ఇది మొత్తం ఇప్పుడు లోపల చూసే చిన్న చైన్ వర్క్ ఉంది కదా, ఇది కంటిన్యూ చేస్తూ ఓవరాల్ గా ఎక్కువ వేసేసుకోవచ్చు ఇవన్నీ. ఓకే శీల, మనకి బోర్డర్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, మధ్యలో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. అలాగే సో మధ్యలో ఇలా వేసాం అన్నమాట. ఓకే, మన కంప్లీట్ ఫ్లవర్ వేసాం. ఇక్కడ ఏంటంటే మనకి స్టెమ్ యాడ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క పెటల్ మనం తగ్గించేసాం ఇక్కడ. సో ఇక్కడ స్టెమ్స్ లేవు కాబట్టి ఏం చేసామంటే కంప్లీట్ ఫ్లవర్ వేసాం ఇక్కడ. వేసి కొంచెం రిచ్ లుక్ మనం ఇందాక అనుకున్నట్టుగా రౌండ్ షేప్ వేసాము. అక్కడ ఒక్కొక్కటి మనం వేసుకున్నాం, బీడును చిప్పు అనుకున్నాం కదా, ఇక్కడ కొంచెం 3 వేసాం. ఒక్కొక్క పెటల్కి మనం 3 వేసుకున్నాం. అయితే ఇలా ఫ్లవర్స్ అన్ని కూడా అక్కడక్కడ ప్యాచ్ వర్క్ లాగా వేసారన్నమాట. మనకి శారీ అంతా కూడా ఇలాగే వేసాము, శారీ అంతా ఇలానే వేసాము. అంటే మనకి ఎంత డిస్టెన్స్ లో కావాలో అక్కడక్కడ అలాగే మనం చూసుకొని ప్లేస్మెంట్ చూసుకొని వేసేసుకోవచ్చు. ఓకే అండి, బాగుంది. మరి దీనికి పళ్ళు ఎలా ఇచ్చారు? ఓకే చూపిస్తాను. ఓకే శీల, పళ్ళు చూసావా? ఇప్పుడు మనం వేసిన ఈ ప్యాచ్ కి మనం ఇందాక అనుకున్నట్లుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటింగ్ చేసుకున్నాము, అంటింగ్ చేసుకుని చైన్ వర్క్ వేసుకున్నాము. ఓకే, ఓవరాల్ గా. కాకపోతే మనకి ఈ పళ్ళు రిచ్ లుక్ ఉండే దగ్గర కొంచెం ఎక్కువ వేసాం అన్నమాట. మనకి ఈ సైజు పెద్దగా ఉంది, మనం వేసిన సైజు పెద్దగా ఉంది కాబట్టి ఈ మధ్యలో అబ్జర్వ్ చేసామంటే మనం పానీ వర్క్ అంతా కూడా చాలా సార్లు మనం పానీ వర్క్ నేర్చుకున్నాము. పానీ వర్క్ దేనికి యూజ్ చేస్తామంటే ఫిల్లింగ్ కోసం యూజ్ చేస్తాం. సో ప్లెయిన్ గా మనం ఓన్లీ థ్రెడ్ వేసాము, బట్ అందులో మనం చిప్స్ వేసుకోవచ్చు, మనం పానీ వర్క్ చేస్తున్నప్పుడు బీడ్స్ వేసుకోవచ్చు. సో మనకి ఈ విధంగా పానీ వర్క్ తో కంప్లీట్ చేసేసాం కదా. పానీ వర్క్ అటు ఇటు కూడా 2 వైపులా మనకి చైన్ తో క్లోజ్ చేసాం. అవుట్ లైన్స్ వచ్చేసరికి మనం ఇందాక అనుకున్నాం కదా, మనకి లీవ్స్ కి స్టెమ్స్ కి కూడా అవుట్ లైన్ మనం స్ప్రింగ్ వేసుకున్నాం మనం. సో ఇక్కడ కూడా అవుట్ లైన్ మనం స్ప్రింగ్ వేసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ అవుట్ లైన్ వచ్చేసరికి ఓన్లీ చైన్ వేస్తూ చివరి ఒక చిప్ యాడ్ చేసాం, చిన్న షైనీ లుక్ కోసం చిప్ యాడ్ చేసాము. ఈ ప్లేస్ లో కూడా మనం ఒక బీడ్ కూడా పెట్టుకోవచ్చు, ఒక పూసానే పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఓవరాల్ గా ఇదంతా కంప్లీట్ చేసేసాము. మధ్య బాడీకి వచ్చేసరికి మనకి కుందన్ పెట్టుకున్నాం. ఈ బాడీలో కుందన్ పెట్టుకుని కుందన్ చుట్టూ కూడా మనం స్ప్రింగ్ యాడ్ చేసుకున్నాం సెంటర్ బాడీలో. ఓకే, ఈ సెంటర్ కి వచ్చేసరికి మనకి బీడ్స్ అన్ని కాడ కుట్టుతో, ఈ ట్యూబ్స్ లాంటి బీడ్స్ అన్ని కాడ కుట్టుతో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వచ్చాము. ఓకే, ఈ విధంగా అదొక లైన్ లా ఫామ్ చేసేసాం అన్నమాట. ఒక బీడ్స్, నెక్స్ట్ వచ్చేసి ఒక చైన్, ఒక స్ప్రింగ్. ఓకే, చిన్న చిన్న అద్దాలు లాంటివి కూడా వేసాము అక్కడ చూడండి, చిన్న షైనీ లుక్ కోసం. ఓకే, ఈ విధంగా వేసుకోవచ్చు. కుందన్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో కొంచెం స్ప్రింగ్ వేసుకుంటే కొంచెం నీట్ గా ఉంటుంది, ఇంకా కొంచెం బాగుంటుంది. సో ఫేస్ అంతా కూడా ఇదంతా కూడా సేమ్ ఇందాక చెప్పిన మాదిరిగానే డిజైన్ చేశారు. ఇక్కడ నెక్ అంతా హెడ్ దగ్గర నుంచి వచ్చేసి ఒక చిప్ ఫ్లాట్ గా పెట్టారు, పెట్టేసి దాని చుట్టూ కూడా చైన్ వర్క్ చేశారు. మనం వేసిన చిప్ పైకి మరి లేచిపోకుండా మనకి చుట్టూ చైన్ వర్క్ వేసేసాము. కన్ను దగ్గర మళ్ళీ పైన వచ్చేసి 2 కుందన్తో హైలైట్ చేశారు. ఓకే అండి, ఇలా 2 పెద్ద పెద్ద నెమళ్ళు మనకి పక్క పక్కనే కనబడుతుంటాయి. ఈ విధంగా ఉంటుంది.
బాగుంది శోభారాణి గారు. శోభారాణి గారు చక్కగా ఈ రోజు ప్యాచ్ వర్క్స్ ని ఎలా మనం హైలైట్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్యాచ్ వర్క్ ని మనం యూజ్ చేస్తే బాగుంటుందని చక్కగా చెప్పారు. మన సకులకు కూడా నచ్చే ఉంటుంది. వాళ్ళ నుంచి అలాగే మా నుంచి కూడా ధన్యవాదాలు. వెల్కమ్ షీలా. థ్యాంక్ యూ. రండి, పిల్లల్లో సాహిత్యం పట్ల ఆసక్తి పెంచాలి అంటే పరోక్ష పద్ధతిలో వాళ్ళకి అలవాటు చేయాలని చెప్తున్నారు నిపుణులు. ముందుగా కంప్యూటర్లలో కథలు చదివించాలి. కొన్ని వందల వెబ్సైట్లు పిల్లల కోసం కార్టూన్ చిత్రాలతో కూడిన కథలు అందిస్తున్నాయి. చూడటానికి వినటానికి చాలా ఆసక్తిగా కూడా ఉంటున్నాయి. అలాంటి కథల్ని మెల్లిగా కంప్యూటర్లోనే పరిచయం చేయాలి. ఆ తర్వాత మంచి మంచి కథలు, పుస్తకాలు బహుమతులుగా అందివ్వటం చేయాలి. వార్తాపత్రికలు చదివేలా ప్రోత్సహించాలి. ఇదేదో యాంత్రికంగా కాకుండా పిల్లల మనసు అర్థం చేసుకుంటూ ఆసక్తి పెంచితే మెల్లగా వాళ్ళు టెక్నాలజీకి దూరం అవుతారని నిపుణులు అంటున్నారు. మరి ఇలాంటి కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని, సలహాలని, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి మన సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.